సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ ఏంటి అంటే 56, 57, 58లో మనం ట్రాన్స్ఫర్, ట్రాన్స్మిషన్ వీటి గురించి చదువుతాం. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, నేను ఏ బి వేరే వేరే వాళ్ళు ఎవరితో అయినా సరే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ అంటే ఇట్ ఈస్ డన్ బై ఆపరేషన్ ఆఫ్ లా. ఇది ట్రాన్స్ఫర్ అంటే వాలంటరీగా చేస్తాం, ఆపరేషన్ ఆఫ్ లా. ఇప్పుడు ఎవరైనా చనిపోతే నామినీ కానీ లీగల్ హెయిర్ కానీ చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళ ఈ ట్రాన్స్ఫర్ అనేది వేరే వాళ్ళతో చేస్తాం కాబట్టి ట్రాన్స్ఫర్ డీడ్ అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ డీడ్ అనేది ఉంది కాబట్టి స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది వస్తుంది. అదే ట్రాన్స్మిషన్లో ట్రాన్స్ఫర్ డీడ్ అలాంటివి ఏమి ఉండవు. సో స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఏమి ఉండదు. ఓకే, ఇది ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇన్ ఫేవర్ ఆఫ్ నామినీ ఆర్ లీగల్ హైర్స్ ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ మనం మాట్లాడుకునే ట్రాన్స్ఫర్ ఫిజికల్ షేర్స్లో, డీమ్యాట్ అయితే మొత్తం డిపాజిటరీ చూసుకుంటుంది కదా, ఇదంతా ఫిజికల్ షేర్స్ గురించి మాట్లాడతాం అనమాట. ఇప్పుడు మిస్టర్ ఏ, మిస్టర్ బి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన సేల్ జరిగింది. మిస్టర్ ఏ అనేవాడు షేర్స్ ఇచ్చేస్తున్నాడు అనమాట మిస్టర్ బికి. మిస్టర్ బి అనేవాడు కన్సిడరేషన్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ అన్నోన్ పార్టీ కదా, షేర్ సర్టిఫికేట్ ప్లస్ ట్రాన్స్ఫర్ డీడ్ వీళ్ళిద్దరూ ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఎగ్జిక్యూట్ అంటే సైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటోడు సెవెంత్ని చేశాడు, బి అనేటోడు 16th చేశారు. దెన్ 16th నుంచి 60 days లోపల బి అనేటోడు ఎవడైతే ట్రాన్స్ఫర్ లేకపోతే ఎవరైనా సరే కంపెనీకి ఇవ్వాలన్నమాట. ట్రాన్స్ఫర్ డీడ్ ప్లస్ షేర్ సర్టిఫికేట్ ఈ రెండు కంపెనీకి ఇస్తే అప్పుడు కంపెనీ ట్రాన్స్ఫరర్ యొక్క పేరు తీసేసి ట్రాన్స్ఫర్ యొక్క పేరు పెడుతుంది అనమాట, ఎండోర్స్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ అయిన వితిన్ 60 days లోపల ట్రాన్స్ఫరర్ కానీ ట్రాన్స్ఫరీ కానీ ఎవరైనా సరే షేర్ సర్టిఫికేట్ ఆర్ ట్రాన్స్ఫర్ డీడ్ కంపెనీకి ఇవ్వాలి అండ్ కంపెనీ విల్ ఎండోర్స్ హిజ్ నేమ్. అప్పుడు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ట్రాన్స్ఫరర్ పేరు తీసేసి ట్రాన్స్ఫరీ పేరు పెడతారు. ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. ఇంకో సిచ్యుయేషన్లో ఏమైందంటే మిస్టర్ ఎక్స్ అనేటోడు షేర్ సర్టిఫికేట్ ఉంది అతని దగ్గర, వై. ఇప్పుడు వై అనేటోడు ఏం చేశాడంటే ఎక్స్ యొక్క షేర్ సర్టిఫికేట్ దొంగలించేశాడు అండ్ ఒక ట్రాన్స్ఫర్ డీడ్ క్రియేట్ చేసి సైనింగ్ చేశాడు అనమాట. ఫోర్జెడ్ సైన్ చేసేసి కంపెనీకి ఇచ్చేసాడు. కంపెనీ ఏంటి, మిస్టర్ ఎక్స్ యొక్క సైన్స్ చెక్ చేయాలి, అంటే ట్రాన్స్ఫరర్ యొక్క సైన్ కరెక్టో కాదా అనేది చెక్ చేయాలి. సరిగ్గా చెక్ చేయకుండా ట్రాన్స్ఫర్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేసింది. సో ట్రాన్స్ఫర్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేసాక మిస్టర్ వై అనేవాడు ఎవడైతే మోసం చేస్తున్నాడో వాడు వెళ్ళి జెడ్కి అమ్మేశాడు. జెడ్ కూడా డబ్బులు ఇచ్చేసాడు. ఇప్పుడు జెడ్ వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్తాడు కదా, ట్రాన్స్ఫరీ వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి, నా షేర్ ఇవ్వండి నాకు అన్నట్టు అడిగినప్పుడు మిస్టర్ ఎక్స్ కూడా చూసుకున్నాడు అనమాట, నా షేర్ సర్టిఫికేట్ గూమ్ అయిపోయింది, డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు కంపెనీ దగ్గరికి 2 వచ్చినాయి. మిస్టర్ ఎక్స్ ఒరిజినల్ ట్రాన్స్ఫరర్ వచ్చాడు అండ్ ఇప్పుడు ఫెయిత్ఫుల్గా వచ్చినోడు మిస్టర్ జెడ్ వచ్చాడు. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఒక్కొక్కరి పొజిషన్ ఏంటి. ఫస్ట్ మిస్టర్ ఎక్స్ ఎవరిదైతే షేర్ సర్టిఫికేట్ పోయిందో, మిస్టర్ ఎక్స్ అనేటోడే ఒరిజినల్ ఓనర్ కంపెనీ ప్రకారం, హీ ఈజ్ ఓన్లీ ద మెంబర్. ఎందుకంటే ఇది కంపెనీ తప్పు, మిస్టర్ ఎక్స్ సైన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, అది ఫోర్జెడ్ ట్రాన్స్ఫర్ లేదా చెక్ చేసుకోవాలి అనేది మిస్టర్ ఎక్సే ఓనర్. ఇప్పుడు మిస్టర్ జెడ్కి వద్దాం. మిస్టర్ జెడ్ ఎవడు, వై దగ్గర నుంచి తీసుకున్నవాడు. ఇప్పుడు యూజువల్గా ఏమనుకుంటామంటే వై అనేవాడు తప్పు చేశాడు, మిస్టర్ జెడ్తో అన్యాయం చేసింది వై అనుకుంటాం, కానీ ఇది తప్పు. ఇది అన్యాయం చేసింది ఏంటంటే కంపెనీ అన్యాయం చేసింది. సో కంపెనీ అనేది కంపెన్సేట్ చేస్తుంది అనమాట. షేర్ సర్టిఫికెట్ అనేది మిస్టర్ ఎక్స్ వేరే ఉండాలి, వై పేరు కాదు. సో వై అనేటోడుకి అన్యాయం జరిగింది కంపెనీ ద్వారా కాబట్టి కంపెనీ అనేది పేమెంట్ చేసేస్తుంది. కంపెనీ రివర్స్లో ఏం చేస్తుందంటే ఎవరైతే మిస్టర్ వై తప్పు చేశాడు కదా అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. So in this case, due to the negligence of a company, the company endorsed negligence of company అయింది కాబట్టి the company endorsed the share certificate in favor of Mr. Y, which was held SH1 and SH4, which was forged. కంపెనీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల మిస్టర్ వైకి వెళ్ళింది. హెన్స్ ద కంపెనీ షల్ ఇష్యూ ద డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అండ్ షల్ కంపెన్సేట్ మిస్టర్ జెడ్ ఫర్ ద నాన్ ఇష్యూయన్స్ ఆఫ్ షేర్ సర్టిఫికేట్ in his favor. However, the company may file a suit against Mr. Y for the forgery and fraud. Forgery అనేది ఐపీసీలో వస్తే ఫ్రాడ్ అనేది కంపెనీస్ యాక్ట్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంపెనీ 2 రకాలుగా ఉంటుంది. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. లిమిటెడ్ బై షేర్స్ అంటే షేర్స్ ఉంటుంది. గ్యారంటీ ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎవరైనా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కెన్ ఎ మెంబర్ రిజిస్టర్డ్ షేర్ హోల్డర్ ట్రాన్స్ఫర్ హిజ్ ఇంట్రెస్ట్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ద షేర్స్ హెల్డ్ బై హిమ్? ఈ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్, క్వశ్చన్ అసలు ఏమంటుందంటే మెంబర్కి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఇంట్రెస్ట్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిలయన్స్లో మెంబర్ని, నేను ఏంటంటే షేర్స్ నా దగ్గర ఉంటాయి, వచ్చే డివిడెండ్ నా దగ్గర ఉంటుంది. కానీ నేను ఇంట్రెస్ట్ అంటే ఓటింగ్ రైట్ అనేది నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చా అనే క్వశ్చన్ వస్తే ఎస్. ఈవెన్ వితౌట్ సెల్లింగ్ ద షేర్స్ ఇన్ అ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ద మెంబర్ మే ట్రాన్స్ఫర్ దర్ ఇంట్రెస్ట్ టు అదర్, చెయ్యొచ్చు. ఇప్పుడు రిలయన్స్ దాంట్లో ఓటింగ్ రైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అదాని అవన్నీ చేసేది. సో అలాగా యూజువల్గా అయితే ఇప్పుడు షేర్స్ గ్యారంటీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లబ్లోకి వెళ్తున్నాను, అందులో నా మెంబర్షిప్ ఉంది, అది మెంబర్షిప్ యొక్క ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి అనేది ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. కానీ అదే షేర్స్లో జరుగుతుందా అన్నట్టు అడిగారు అనమాట. అది కూడా జరుగుతుంది. సో ఎలాంటి కంపెనీస్లో ఫిజికల్ ట్రాన్స్ఫర్ అనేది జరగచ్చు. ఇప్పుడు ఇందులో ప్రైవేట్ కంపెనీ లో ఫిజికల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా పబ్లిక్ కంపెనీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, లిస్టెడ్ అని అవసరం, గవర్నమెంట్ కంపెనీ, నిధి కంపెనీ, హోలీ ఓన్ సబ్సిడరీస్, ఈ పబ్లిక్ కంపెనీస్లో ఫిజికల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. कैपिटल पे स्टैम्प ड्यूटी लगती है कितनी 0.15% लगती है, शेयर्स पे 0.25% लगती है अक्रॉस इंडिया। मैं कहीं पर भी इंडिया में आप बैठे हो और आप किसी भी कंपनी के फिजिकल शेयर बेच रहे हो तो जो ट्रांजैक्शनल वैल्यू है उसका 0.25% स्टैम्प ड्यूटी लगेगी। डिवेंचर्स में हर स्टेट में अलग अलग स्टैम्प ड्यूटी लगती है। ठीक है जी, डन। यहाँ पर रिया गंगवानी कह रही ये है कि एक कंपनी है होल्डिंग कंपनी और एक उसकी होली ओन सब्सिडरी है, मतलब उसके सारे शेयर्स एक ही कंपनी ने खरीदे हुए हैं। जब सारे शेयर्स एक ही कंपनी ने खरीदे हुए हैं तो किसी को बेच तो रहे नहीं, तो फिर क्या करेंगे डीमैट फॉर्म में रखवा के। अगर एक पब्लिक कंपनी है, ऐसी पब्लिक कंपनी जो किसी की होली ओन सब्सिडरी है, तो ऐसी पब्लिक कंपनी जो किसी कंपनी की होली ओन सब्सिडरी है उसको भी शेयर फिजिकल फॉर्म में रख सकती है, उसको भी डीमैट कराने की जरूरत नहीं है। आई होप आपको वो आंसर क्लियर हो गया। अगर कोई पब्लिक कंपनी है जो किसी और कंपनी की सब्सिडरी है, वो भी होली ओन्ड वाली, तो उस केस के अंदर कहता है सर उसको जरूरत नहीं है। ठीक है बेटा। ఇక్కడ ఏమవుతుందంటే సెక్షన్ 58లో ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ గురించి చెప్పాడు అనమాట. ఒకవేళ ట్రాన్స్ఫరీకి ఇచ్చారు, ట్రాన్స్ఫరీ వెళ్ళి కంపెనీకి ఇస్తాడనమాట, షేర్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్ నా పేరు మీద రిజిస్టర్ చేయండి అన్నట్టు. ఒకవేళ కంపెనీ రెఫ్యూజ్ చేసిన ట్రాన్స్ఫర్లో అలాగా, ట్రాన్స్మిషన్లో ఏంటి, నామినీ వెళ్ళి ఇస్తాడనమాట, నేనే లీగల్ హైర్ని, నా పేరు మెంబర్ కింద రిజిస్టర్ చేయండి, మా ఎవరో ఒకరు చనిపోయారు, ఆయన పేరు మీద నేను వచ్చాను అన్నట్టు నామినీ వెళ్ళి కూడా ట్రాన్స్ఫర్ కంపెనీకి ఇస్తాడు. కంపెనీకి ఇచ్చాక కంపెనీ అది కూడా రిఫ్యూజ్ చేస్తే, సో ఈ రెండు రకాలుగా ట్రాన్స్ఫర్ రిఫ్యూజ్ చేసిన, ట్రాన్స్మిషన్ రిఫ్యూజ్ చేసిన విత్ ఇన్ 1 month రీజన్ ఇవ్వాలన్నమాట, ఎందుకు రిఫ్యూజ్ చేశారన్నట్టు. రీజన్ ఇచ్చాక అపీల్కి వెళ్ళచ్చు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒకవేళ ట్రాన్స్ఫరర్ ఏదైనా అయిందనుకో, ట్రాన్స్ఫరర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ ఇచ్చాడు, ట్రాన్స్ఫరీ పేరు పెడతాడు మెంబర్షిప్లో, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో, అప్పుడు ట్రాన్స్ఫరర్ పేరు మొత్తం కొట్టేస్తారా, ఇక్కడ ఏం చేస్తారనేది చెప్తారు చూడు. ट्रांसफर था एक्स ने वाई को शेयर्स दिए, वाई ने कंपनी को अप्लाई किया, कंपनी ने 1 महीने के अंदर उसके फेवर में एंडोर्स कर दिया। ठीक है जी, कंपनी ने उसके फेवर में एंडोर्स कर दिया। कहता है सर ये तो हो गया, लेकिन कहता है क्या वाकई में डज द नेम गेट रिमूव्ड, जो नाम है एक्स का क्या वाकई में वो काटा जाएगा? नो, हर मेंबर मतलब नाम नहीं काटा जाता, ऐसा कभी भी नहीं होता, ऐसा कभी भी नहीं होता। कैसा होता है सुनिए, आपका फिजिकल शेयर्स का एक फोलियो होता है, फोलियो नंबर होता है, रजिस्टर्ड फोलियो नंबर, मतलब एक रजिस्टर होता है जिसमें एक एक मेंबर को एक एक पेज अलॉट होता है एंड सामने इंडेक्स बना होता है कि किस मेंबर का कौन सा पेज नंबर है। तो भाई एक्स का पेज नंबर था, फोलियो नंबर था 33, वहां पर लिखा हुआ था एक्स के 1000 शेयर्स। अब कंपनी में उस टाइम पर टोटल 50 मेंबर्स थे, 50। अब उसने वाई को शेयर बेचा तो वाई का फोलियो नंबर अलॉट हो गया पेज नंबर 51, वाई का फोलियो नंबर 51 हो गया। अब वाई का फोलियो नंबर 51 बना, उसमें लिख दिया 1000 शेयर्स इसने लिए हैं। कहां से लिए हैं? एक्स से लिए हैं, यहां पर हमने एंट्री कर दी, और यहां पर जो एक्स था इसके रिकॉर्ड में हमने -1000 कर दिया। इसका मतलब ये थोड़ी है कि हम रजिस्टर में से एक्स वाला पेज ही फाड़ देंगे, ऐसा नहीं होगा। तो एक्स का नाम कभी रिमूव नहीं होता, मतलब अगर आप मेंबर हो कंपनी के, आपने किसी और को शेयर्स बेच दिए तो रजिस्टर ऑफ मेंबर फिजिकल में ऐसा नहीं कि आपका नाम काट देंगे, पेज फाड़ देंगे, ऐसा नहीं होता। सिर्फ आपके पेज पे एंट्री कर देते हैं एंड आपके रिकॉर्ड में देखो मिस्टर एक्स के रिकॉर्ड में 0 शेयर हो गए, मिस्टर वाई के रिकॉर्ड में 1000 शेयर हो गए। तो क्योंकि मिस्टर वाई के 1000 शेयर है तो मिस्टर वाई मेंबर है, एक्स जो है उसके शेयर 0 मेंबर नहीं है। कल को मान लो मिस्टर एक्स दोबारा हमारा शेयर होल्डर बनता है, किसी और से शेयर्स खरीदता है, तो दोबारा से यहाँ पे नए शेयर्स ऐड ऑन हो जाएंगे। ये वाली बात सबको समझ आई बेटा? क्या ये वाली हमें आंसर क्या समझ आया? ध्यान से देखिएगा। हमारा आंसर क्या है कि अगर कोई इंसान कंपनी का शेयर होल्डर है और वो कंपनी से शेयर सर्टिफिकेट लेने से पहले ही अपने शेयर्स को बेच देता है ऑन द बेसिस ऑफ लेटर ऑफ अलॉटमेंट, तो चाहे उसने बेच दिए लेकिन सर्टिफिकेट अभी भी उसी के नाम पे प्रिंट होगा और जो बायर है वो एंडोर्सी ही माना जाएगा, उसके नाम पे ओरिजिनली शेयर सर्टिफिकेट प्रिंट नहीं होगा। क्लियर है बेटा ये बात सबको? क्या ये बात सब लोग? సో ఇందులో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది అవుతుంది బిఫోర్ షేర్ సర్టిఫికేట్ రాకముందే మిస్టర్ ఎక్స్ అనేవాడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనమాట మిస్టర్ వైకి ఆన్ బేసిస్ ఆఫ్ లెటర్ ఆఫ్ అలాట్మెంట్. సో
ఇది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అనుకుందాం. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో ఏమవుతుంది, లిస్ట్ ఆఫ్ అలాటీస్ పేర్లు ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ అలాటీస్ పేర్లో ఎవరి పేరు ఉంటుంది, మిస్టర్ ఎక్స్ పేరే ఉంటుంది కదా. ఫస్ట్ ఎవరి పేరు ఉందో ట్రాన్స్ఫరర్ పేరే ఉంటుంది కదా. మిస్టర్ వై అనేటోడు రాకముందు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. సో పిఏఎస్ 3లో కూడా ఆర్ఓసి దగ్గర కూడా లిస్ట్ ఆఫ్ అలాటీస్ అటాచ్ అయిన దాంట్లో కూడా ఎక్స్ పేరే ఉంటుంది. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఫోలియో నెంబర్లో కూడా ఎక్స్ పేరే అటాచ్ అయ్యి ఉంటుంది. అదే చెప్తున్నారు ఇంచుమించు. తర్వాత మనం ఏంటంటే షేర్ సర్టిఫికేట్ అనేది ఎవరి పేరు మీద ప్రింట్ అవుతుంది అని అంటే అప్పుడు ఎక్స్ పేరు మీదే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు మీద అన్నట్టు మనం అనుకోవచ్చు అనమాట. మనం అనుకోవచ్చు అసలు ఏంటి, ఎక్స్ షేర్ సర్టిఫికేటే లేదు కదా, షేర్ సర్టిఫికేట్ వచ్చేసరికి వైయే ఉంటాడు కదా, ఎక్స్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటన్నట్టు అనుకోవచ్చు. డైరెక్ట్గా వై పేరే పెట్టుకోవచ్చు కదా, ఇలా రెండు సార్లు మార్చుకోవాల్సిన అవసరం ఏంటన్నట్టు అనుకోవచ్చు. సో అది కాదనమాట. సో మిస్టర్ ఎక్స్ పేరు పెట్టాలి. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ అలాటీస్ మనం ఏదైతే ఆర్ఓసీకి ఇచ్చామో పిఏఎస్ 3లో కూడా ఆర్ఓసీకి ఇచ్చిన దాంట్లో కూడా లిస్ట్ ఆఫ్ అలాటీస్ పేరులో ఎక్స్ పేరు ఉంటుంది కాబట్టి షేర్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్లీ ఎక్స్ పేరు పైన ఉంటుంది. దాని తర్వాత మారుస్తారు మనం ఇప్పటి వరకు చదివిన ప్రాసెస్ ప్రకారం. जो है वाई को बेचा रहा था, मैं ऐसा बता रहा था देखिए कि शेयर अलॉट हुआ एक्स को, अलॉटी है एक्स, तो एक्स ने वो शेयर जो है वाई को बेचा। तो जब शेयर सर्टिफिकेट के फ्रंट पे लिखा हुआ था एक्स, शेयर सर्टिफिकेट के फ्रंट पे लिखा हुआ था एक्स और पीछे हो गया एंडोर्स टू वाई। तो जब एंडोर्स टू वाई हो गया, तो यहां पर ध्यान से देखिएगा, ये हुआ एंडोर्स टू वाई, तो पीछे नेम ऑफ ट्रांसफरी में आ गया वाई। अब मान लो ये प्राइवेट कंपनी थी, 2 ही मेंबर थे, तो लेजर फोलियो में 2 ही पेजेस होंगे, तो तीसरे पे आ गया वाई। ठीक है जी, वाई का आ गया फोलियो नंबर 3, फिर डेट ऑफ परचेज और यहाँ पर आ गए वाई के साइन। ठीक है जी, यहाँ पर आ गए साइन। ठीक है, अब इसके बाद ध्यान से देखिएगा इधर प्लीज ऑल ऑफ यू, यहाँ पर साइन आ गए, ये तो सीएस के साइन होंगे ना, वाई के साइन क्यों होंगे, ये तो हमारा सर्टिफिकेट है ना, शेयर सर्टिफिकेट। तो शेयर सर्टिफिकेट के बैक पे ऑथराइज्ड पर्सन के साइन होते हैं ना यार, कि हाँ जी हमने एंडोर्स किया है, तो ये कंपनी का सीएस हो गया। ठीक है जी, डन। सीएस या जो भी ऑथराइज्ड पर्सन है, अगर कंपनी में सीएस సో ఇందులో ఏమవుతుందంటే నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫరీ ఫోలియో నెంబర్ మిస్టర్ వైకి ట్రాన్స్ఫర్ చేశారు. మిస్టర్ వై తర్వాత ఏంటంటే మిస్టర్ జెడ్కి ట్రాన్స్ఫర్ చేశారు. మిస్టర్ జెడ్ నెంబర్ వచ్చేసరికి 4 అని వస్తుంది. మిస్టర్ జెడ్ అనేవాడు చచ్చిపోయాడు అనుకో, మిస్సెస్ వై వచ్చింది నామినీ కింద. అప్పుడు ఈదర్ రిజిస్టర్ ఆఫ్ బుక్స్లో ఎలా చేస్తారంటే మిస్సెస్ వై జెడ్కి ఈదర్ 4 అనే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే 5 అని కొత్త నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ అండ్ రూల్ లేదు ఇక్కడ. సో ఎలాగైనా కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్లాంక్ ట్రాన్స్ఫర్ గురించి చూద్దాం. బ్లాంక్ ట్రాన్స్ఫర్లో ఏమవుతుందంటే ఎక్స్ అనేటోడు వై అనే పేరు రాయకుండా బ్లాంక్గా ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. షేర్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ డీడ్ వై జెడ్కి ఇవ్వడం, జెడ్ ఏకి ఇవ్వడం. ఏ అనేటోడు అప్పుడు వెళ్ళాలనుకుంటే వితిన్ 60 days ఆఫ్ ఎగ్జిక్యూషన్ కంపెనీ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ ఈ ప్రాసెస్ లోపలే ఏదైనా సరే ఇక్కడ ఇలా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ మధ్యలో బోనస్ ఇష్యూ ఏదైనా వచ్చిందనుకో, బోనస్ ఇష్యూ వచ్చినప్పుడు అది అసలు ఎవరి పేరు మీదకి వస్తుంది, అక్కడ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో పేరు ఉన్నది ఎక్స్ది. సో ఎక్స్కే బోనస్ ఇష్యూ వస్తుంది, కానీ ఎక్స్ లయబుల్ బోనస్ ఇష్యూ తీసుకోవడానికి కాదు. సో దాని గురించి ఇప్పుడు బోనస్ ఇష్యూ గురించి మాట్లాడతారు. एक शेयर की फेस वैल्यू 10 रुपए है, तो 10 शेयर्स की फेस वैल्यू टोटल 100 रुपए हो गई। एक शेयर की मार्केट वैल्यू 100 रुपए है, तो टोटल 10 शेयर्स की मार्केट वैल्यू 1000 रुपए हो गई। मतलब दिस इनटू दिस इज इक्वल टू दिस एंड दिस इनटू दिस इज इक्वल टू दिस। देखो ये बात समझ आई, ये बात सबको क्लियर है कि 10 शेयर्स है मेरे पास, 10 शेयर्स की फेस वैल्यू पर शेयर 10 रुपए है, तो टोटल फेस वैल्यू 100 रुपए हो गई, और पर शेयर मार्केट वैल्यू 100 रुपए है, तो टोटल मार्केट वैल्यू 1000 रुपए हो गई। यस सर। अब यहाँ पर क्या हो रहा है कि जो अमित वोरा नाम का बंदा है, इसको ना कंपनी ने बोनस दिया, मतलब कंपनी ने सारे शेयर होल्डर्स को बोनस दिया 1:1 का, तो 1:1 का बोनस दिया, तो मेरे पास 20 शेयर हो गए। हाँ जी 20 शेयर हो गए, तो फेस वैल्यू कितनी रहेगी सर, फेस वैल्यू 10 ही रहेगी, एंड टोटल फेस वैल्यू कितनी हो गई 200 रुपए हो गई। मतलब मेरे शेयर्स की फेस वैल्यू डबल होगी, मतलब नंबर ऑफ शेयर्स डबल हो गए। लेकिन 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 मार्केट वैल्यू पर शेयर जो है, क्योंकि शेयर्स मेरे पास डबल हो गए, तो ऐसा नहीं है कि मार्केट वैल्यू 100 रुपए है और मैं 2000 रुपए की मेरे शेयर्स की वैल्यू हो गई, ऐसा नहीं होता, ऐसा कभी भी नहीं होता। ध्यान से सुनिएगा, ऐसा कभी भी नहीं होता। इस केस में क्या होगा, जो मार्केट वैल्यू पर शेयर है वो फॉल हो जाएगी, और वो फॉल होकर 50 रुपीज हो जाएगी, और 20 शेयर्स है मेरे पास, मार्केट वैल्यू प्रोपोर्शनेटली फॉल हो गई, और टोटल मार्केट वैल्यू 1000 रुपए ही रहेगी। क्या ये बात पहले बताइए सबको क्लियर है? क्या ये बात सबको क्लियर है कि जब बोनस शेयर जब आपको मिलते हैं, तो ऐसा नहीं होता कि आपके पास 5 लाख के शेयर है, बोनस मिला तो आप 10 लाख के आदमी हो गए, ऐसा नहीं होता। आपकी टोटल मार्केट वैल्यू सेम रहती है, क्योंकि प्रोपोर्शनेटली जो पर शेयर की मार्केट वैल्यू है वो प्रोपोर्शनेटली फॉल हो जाती है। ये बात सबको क्लियर है बेटा? चाहे पहले बता देता हूँ ऐसा क्यों होता है भाई। एक तो सबसे पहली बात, आप डिमांड सप्लाई की कहानी समझ लो। ये डिमांड है, ये सप्लाई है, ये शेयर का प्राइस है, और ये क्वांटिटी है। जब मार्केट में शेयर्स 1 लाख शेयर्स कंपनी ने इशू कर रखे थे, 1:1 का बोनस दिया, 1 लाख और बढ़ गए, तो जैसे ही 1 लाख शेयर्स और बढ़े, सप्लाई बढ़ गई मार्केट में, सप्लाई बढ़ गई तो प्राइस फॉल होगा ही होगा। तो जो पहले मार्केट में 100 रुपए का प्राइस था वो 50 रुपए पे आ जाएगा। यस सर, ये एक बात हमको समझ आ गई। अब हम आते हैं दूसरी चीज पे। ये तो हो गया एक रीजन। अब दूसरी रीजन पे आते हैं, सुनिए। हमारी कंपनी की जो नेट एसेट्स है, नेट एसेट्स
हमारी कंपनी की जो नेट एसेट्स है वो थी 1 करोड़ रुपए की, और हमारी कंपनी के शेयर्स कितने थे? हमारी कंपनी के शेयर्स थे 1 लाख शेयर्स। तो 1 लाख शेयर्स थे, 1 करोड़ की नेट एसेट्स थी, मतलब हमारी पर शेयर की नेट एसेट वैल्यू 100 रुपए आ रही थी। कैन आई से दिस? कैन आई से दिस कि हमारी टोटल नेट एसेट्स जो थी वो 1 करोड़ रुपए थी। 1 करोड़ रुपए थी हमारी नेट एसेट्स, 1 लाख शेयर्स थे हमारी कंपनी के। तो नेट एसेट पर यूनिट, मतलब पर यूनिट या पर शेयर वैल्यू जो थी, जिसको हम बुक वैल्यू या इंट्रिंसिक वैल्यू ऑफ शेयर बोलते हैं, कह लो बुक वैल्यू या इंट्रिंसिक वैल्यू ऑफ शेयर बोलते हैं, वो मान लो 100 रुपए थी। अब हमारी कंपनी ने बोनस लाया, तो बोनस लाया तो अभी भी नेट एसेट तो हमारी 1 करोड़ की है, लेकिन अब हमारी बोनस लाया तो डिवाइडेड बाय 2 लाख शेयर हो गया, क्योंकि बोनस 1:1 का आया, तो जो हमारी नेट एसेट वैल्यू है वो गिर के 50 रुपीज हो गई। तो इसका मतलब क्या हुआ? क्योंकि हमारी कंपनी की जो इंट्रिंसिक वैल्यू है, क्योंकि हमारी कंपनी की जो बुक वैल्यू है, क्योंकि हमारे शेयर्स की जो पर यूनिट वैल्यू है वो फॉल हो जाती है, तो उसके फॉल होने की वजह से ही मार्केट वैल्यू भी प्रोपोर्शनेटली फॉल हो जाती है। ये बात सबको समझ आई बेटा? बोलिए बेटा, ये बात सबको क्लियर है? बोलिए, ये बात सबको समझ आई? बोनस शेयर आते ही शेयर्स का प्राइस क्यों गिर जाता है? बोनस शेयर आते ही शेयर्स का प्राइस क्यों गिर जाता है? क्योंकि सर बोनस शेयर आते ही शेयर्स, नंबर ऑफ शेयर बढ़ गए, तो कंपनी की जो पर शेयर की वैल्यू होती है, इंट्रिंसिक वैल्यू, बुक वैल्यू, वो भी गिर जाती है, उसकी वजह से मार्केट वैल्यू भी गिर जाती है। अब सुनिएगा ध्यान से, सुनिए इधर देखिए, इधर इस बेचारे भाई ने, इस मिस्टर ए ने, मान लो कंपनी के 100 शेयर्स लिए थे और 100 रुपए का शेयर था, ठीक है? तो कहना इसे कि इसने 10,000 रुपए के शेयर्स इसके थे, हाँ जी 10,000 के थे, 100 शेयर्स थे, 100 रुपए का एक था। अब कंपनी ने क्या किया? बोनस इशू लाया। बोनस इशू लाया तो कंपनी ने 100 शेयर थे इसके पास, तो कंपनी ने 100 के बदले 100 और इशू कर दिए, लेकिन वो 100 किसको दिए? वो दिए मिस्टर ए को, वो दिए मिस्टर ए को। तो इस बेचारे के पास जो पहले 100 शेयर थे, 100 रुपए एक का, 100 रुपए का एक शेयर था, अब तो वो 50 का रह गया। हाँ, तो कहना इसे मिस्टर ए के पास, क्योंकि बोनस शेयर तो ए के पास आए नहीं, ए के पास तो आए नहीं, वो तो एक्स के पास चले गए, इसके शेयर्स की बेचारों की वैल्यू आधी रह गई। कहना इसे मिस्टर ए तो खड़े खड़े आधे का आदमी हो गया। सोचो, जितने के शेयर्स लिए थे बेचारा खड़े खड़े उसके आधे का आदमी हो गया, हाँ या ना? जितने के शेयर्स लिए थे बेचारा खड़े खड़े उससे आधे का आदमी हो गया, यस और नो? सोचिए मैं क्या बोल रहा हूँ। ने पीछे से कोई डिविडेंड डिक्लेयर कर दिया, कंपनी ने कोई बोनस शेयर वगैरह दे दिया, तो उस पे राइट किसका है? उस पे ट्रांसफरी का राइट है, चाहे रिकॉर्ड में अभी भी ट्रांसफरर का नाम है, लेकिन उस पे राइट किसका माना जाएगा? सर उस पे ट्रांसफरी का राइट माना जाएगा। यस सर, बहुत अच्छे से ये वाली बात समझ आ गई। సో, ఇప్పుడు ఈ బోనస్ యొక్క ట్రాన్స్ఫర్, ఈ షేర్స్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫరీ యొక్క రైట్, అంటే ఏ యొక్క రైట్. ఎందుకంటే ఏ క్లాస్ వస్తుంది కదా, ఏ యొక్క రైట్. ఈవెన్ ఇఫ్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ అంటే ఎక్స్ పేరున్నా సరే, ఇది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ బోనస్ షేర్స్ అనేది ఏకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. ఈ ఇంకో కేసులో ఏంటంటే పార్ట్లీ పేడప్ షేర్స్. ఏంటంటే ఇప్పుడు కంపెనీ దగ్గరికి ట్రాన్స్ఫరర్ వెళ్ళొచ్చు, ట్రాన్స్ఫరీ ఇద్దరు వెళ్ళొచ్చు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు పార్ట్లీ పేడప్ షేర్స్ ట్రాన్స్ఫరీ తీసుకుని వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్లీ పేడప్ షేర్స్ అంటే ఏంటి? 8 రూపీస్ పేడప్, 2 రూపీస్ ఇంకా పే చేయలేదు, ట్రాన్స్ఫరర్ అనేటోడు పే చేయాలి. ఓకే, ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు కంపెనీకి అది ఫస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ట్రాన్స్ఫరర్ ఇస్తున్నాడు అనుకో, ట్రాన్స్ఫరర్ ఇస్తే కంపెనీకి, దెన్ కంపెనీ షల్ కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలన్నమాట SH5కి టు మిస్టర్ వై. అంటే మిస్టర్ వై ఇక్కడ ఎవరంటే ట్రాన్స్ఫరీకి నోటీస్ ఇవ్వాలి కంపల్సరీగా. 14 days కంపెనీ వెయిట్ చేస్తుంది. ట్రాన్స్ఫరీకి తెలుసా తెలీదా, అతనికి నాలెడ్జ్ ఇస్తుంది అనమాట. ఇలాగ పార్ట్లీ పేడప్ షేర్స్ వస్తున్నాయి, నీకు తెలుసా తెలీదా, రిజిస్టర్ చేసుకోమంటావా వద్దా అన్నట్టు. అప్పుడు ట్రాన్స్ఫరీ ఒకవేళ 14 days లోపల చెప్పలేదు అంటే 2 వీక్స్ వరకు ఎలాంటిది చెప్పలేదనుక ఆ నోటీస్కి రిప్లై, ఆ SH5 నోటీస్కి రిప్లై ఏమి ఇవ్వలేదంటే అప్పుడు కంపెనీ డీమ్ చేసేస్తుంది అనమాట, వీడికి తెలుసానే అనుకుంటుంది. ఇప్పుడు ఇందాక ఎవరిచ్చారు? ట్రాన్స్ఫరర్ కంపెనీకి ఇస్తే అప్పుడు కంపెనీ షల్ గివ్ ద నోటీస్ ఇవ్వాలి కంపెనీ. ఒకవేళ ఇప్పుడు ట్రాన్స్ఫరీయే ఇస్తున్నాడు కంపెనీకి, ఇలాగ షేర్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేయండి అంటే అప్పుడు కంపెనీ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే కంపెనీ అనుకోవచ్చు అనమాట, ట్రాన్స్ఫరీ ఇస్తున్నాడంటే ఆడికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా ఇది పార్ట్లీ పేడప్ షేర్స్ అని. సో అట్లా ఇవ్వాల్సిన కంపెనీ ఇక్కడ వస్తుంది, అక్కడ షెల్ వస్తుంది. SH5 ఇస్తే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే ట్రాన్స్ఫరీ ఇస్తున్నాడు అనుకుని. ये वाली बात देखिए कहाँ लिखी है? Provided also that the provisions of this subsection, section 56 subsection 1 shall not apply to the nominees holding securities of government company appointed by CG in such regard to comply with the law. ये जो 6 लोग हैं, जिन 6 लोगों ने लॉ कंप्लाई करने के लिए सरकारी शेयर्स को होल्ड किया था, कल को जब ये 6 लोग में से कोई भी एक रिटायर होता है और अपने शेयर्स किसी और को बेच के जाते हैं, सरकार के बिहाफ पे नया नॉमिनी होगा, उस केस के अंदर ट्रांसफर डीड एग्जीक्यूट करने की जरूरत नहीं है। दोबारा से लाइन पढ़ लो प्लीज, दोबारा से पढ़ो. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రొవైడెడ్ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ షల్ నాట్ అప్లై టు ద నామినీస్ హోల్డింగ్, ఎవరు ఆ నామినీస్? హోల్డింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కంపెనీ అపాయింటెడ్ బై ద CG, సెక్యూరిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే ఈ నామినీస్ ఇందాక N1 to N6 అనే వాళ్ళు ఆన్ గవర్నమెంట్ బిహాఫ్ హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ కెపాసిటీలో కాదు. అప్పుడు అలాంటి టైంలో ఈ ట్రాన్స్ఫర్ డీడ్ అనేది చెయ్యాలా? ఈ ట్రాన్స్ఫర్ డీడ్ ఇలా ఇవ్వడం అవన్నీ అప్లికబుల్ అవుతాయి అంటే లేదు.
ఇందాక డయాగ్రామ్లో చూసినట్టయితే N1 to N6, నెక్స్ట్ వాళ్ళు 76%, మిగతా వాళ్ళు 22%. ఇక్కడ అంటే నార్మల్ జనాలు వీళ్ళందరూ కూడా ఓఎన్జీసీలో హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్ జనాలు గవర్నమెంట్ బాండ్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఏంటి, వాళ్ళు కూడా షేర్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేయాలా, ఒకరికొకరు ఇచ్చుకోవడానికి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలా అంటే లేదు. వేర్ ద గవర్నమెంట్ బాండ్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫిజికల్ ఫామ్లో గవర్నమెంట్ బాండ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అవుతుందంటే దెన్ there is no stamp duty and SH4 required, as it is sufficient for the transferee to deliver the bond certificate and intimation on the plain paper to the authority or the company. ఏంటంటే బాండ్ సర్టిఫికెట్ అనేది ఇస్తే చాలు, ట్రాన్స్ఫర్ టు డెలివర్ ద బాండ్ సర్టిఫికెట్ అండ్ ఇంటిమేషన్ ఆన్ ద ప్లెయిన్ పేపర్ టు ద అథారిటీ ఆఫ్ ద కంపెనీ. అండ్ ఇలా ఇస్తున్నాం అనేది ఒక ఇంటిమేషన్ ఇస్తే చాలు. ఇంటిమేషన్ అంటే ఈ బాండ్ ఇక్కడ చూసినట్టయితే ట్రాన్స్ఫరర్ బాండ్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు ట్రాన్స్ఫరీకి. అప్పుడు ట్రాన్స్ఫరీ ఈ SH5 ఈ SH4 ఇవన్నీ ఫాలో అవ్వాలంటే అవ్వాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫరీ ఏదైతే బాండ్ సర్టిఫికేట్ ఉందో అండ్ ఇంటిమేషన్ టు ద గవర్నమెంట్ ఆన్ ప్లెయిన్ పేపర్. ఇక్కడ అథారిటీ అని ఎందుకు అన్నారంటే ఒక్కొక్కసారి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మున్సిపల్ బాండ్స్ కూడా ఇస్తుందన్నమాట. అందుకే అథారిటీ అండ్ ద కంపెనీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే చాలు అలాంగ్ విత్ ద బాండ్ సర్టిఫికేట్. क्या होता है, जनरल ट्रांसफर का प्रोसीजर क्या होता है, फोर्जरी होगी तो उस केस में किसको क्या मिलेगा। देन हमने पढ़ा था कि सर ये सेक्शन 56, 57, 58 फिजिकल ट्रांसफर की बात करते हैं। फिजिकल में प्राइवेट तो आती है, पब्लिक कंपनीज आती हैं क्या, आती हैं तो कौन सी आती हैं, सिर्फ वो वाली पब्लिक कंपनीज जिनके लिए डीमैट अकाउंट मैंडेटरी नहीं है। ऐसी कौन कौन सी है सर, ऐसी गवर्नमेंट कंपनी है, निधि कंपनी है, होली ओन्ड सब्सिडरीज है। इसके अलावा हमने स्टैंप ड्यूटी को लेकर बहुत अच्छा खासा डिस्कशन किया था। एंड देन हमने बात की थी कि अगर ट्रांसफरी शेयर होल्डर के शेयर्स मना कर देता है, कंपनी मना कर देती है रजिस्टर करने के लिए उसके नाम पे, या नॉमिनी वाले जो शेयर्स हैं, मतलब जो ट्रांसमिशन के केस में नॉमिनी के फेवर में मना कर देते हैं, इन दोनों ही केसेस के अंदर सर जो एनसीएलटी है उसके बाद जा सकता है ट्रांसफरी शेयर होल्डर या नॉमिनी, अगर उन्हें मना कर दिया गया है कंपनी द्वारा तो। इसके बाद मैंने कहा था कि जब आप किसी को शेयर बेचते हो तो उसका नाम आता है लेकिन आपका नाम कटता नहीं है। नो डाउट आपके शेयर्स जो उसके नाम पे ट्रांसफर हो जाते हैं, जो लेक्चर फेलियर नंबर वाला जो पेज है रजिस्टर का वो वैसे
वैसे ही मेंटेन रहता है। इसके बाद हमने ये पढ़ा था कि अगर आप कंपनी के अलॉटी हो शेयर्स के, लेकिन आपने अभी तक शेयर सर्टिफिकेट रिसीव नहीं किया है, तो क्या शेयर सर्टिफिकेट बिना रिसीव किए भी आप शेयर्स को सेल कर सकते हो। एंड हमने ये एंडोर्समेंट की बात की थी, मतलब ये क्वेश्चन ये था कि क्या लेटर ऑफ अलॉटमेंट के बेसिस पे सेल हो सकती है। और फिर हमने आगे बात की थी एंडोर्समेंट की, कि जब एंडोर्समेंट होती है एंड दैट टू, जब एंडोर्समेंट इन फेवर ऑफ नॉमिनी होती है, तो क्या वही वाला जो नॉमिनी होती है, तो क्या वही वाला लेजर फोलियो नंबर मिलता है या अलग लेजर फोलियो नंबर भी मिल सकता है। देन हमने ब्लैंक ट्रांसफर की बात की थी। देन इसके बाद मैंने आपको एक बात बताई थी कि जब तक ट्रांसफर के नाम पे शेयर रजिस्टर नहीं होता है, पीछे से कोई डिविडेंड या बोनस शेयर मिलेगा, वो ट्रांसफरर इन ट्रस्ट एज हमारी अमानत संभाल के रखेगा और कल को उसे वो हमारे नाम पे ट्रांसफर करने पड़ेंगे। यस सर, ये वाली बात हमें क्लियर है। इसके बाद मैंने कहा था सरकारी बॉन्ड्स हैं या सरकार के नॉमिनी के पास कोई बॉन्ड्स या शेयर्स हैं, उन दोनों ही केसेस में ट्रांसफर डीड बनाने की जरूरत नहीं है। फिर मैंने आपको यहाँ बताया था कि अगर मेरे पास 500 शेयर्स हैं और 500 में से मैं 300 शेयर बेचना चाहता हूँ, यानी कि मैं पार्ट ऑफ शेयर सेल करना चाहता हूँ, तो पार्ट ऑफ शेयर सेल करने के लिए मेरे को पार्ट ऑफ शेयर्स बेचने के लिए प्रोसीजर अलग फॉलो करना पड़ेगा। वो अलग वाला प्रोसीजर कौन सा है? वो अलग वाला प्रोसीजर कौन सा है सर? वो थोड़ा सा अलग प्रोसीजर है जिसके अंदर ट्रांसफरर कंपनी को अप्लाई करता है और सर्टिफिकेट देता है फॉर दी लॉजमेंट, और फिर वहां से कंपनी आपको जितने शेयर्स आपने बेचे हैं ट्रांसफर डीड पे उसकी स्टैंप लगा के देती है। साथ में बैलेंस शेयर्स के लिए आपको वो बैलेंस टिकट रेज कर देती है। हाँ सर, ये वाली बात हमने सुनी थी। और हम लोगों ने इसके बाद यहाँ पर एक दो चीजें और पढ़ी थी, ये वाली स्टैम्प ड्यूटी वाली। और स्टैम्प ड्यूटी के अंदर मैंने आपको बोला था कि शेयर्स को लेके पूरे इंडिया में 0.25% की स्टैम्प ड्यूटी है। डिवेंचर को लेके स्टैम्प ड्यूटी कितनी है? जिस राज्य में, जिस स्टेट में डिवेंचर्स का ट्रांसफर हो रहा है वो, या रजिस्टर्ड ऑफिस की स्टेट में जितना बोला गया विच एवर इज हायर, उतनी स्टैम्प ड्यूटी आपको पे करनी पड़ेगी। तो क्या सबको याद है कि यहाँ तक हमने किया था जी? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎలా పే చేయాలి? ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది పే చేయాలి. అదెసివ్ స్టాంప్ వేయాలి. ఇట్ మస్ట్ బీ క్యాన్సిల్డ్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఫోటో పైన సైన్ వేస్తాం కదా, అట్లాగా స్టాంప్ పైన సైన్ వేసి క్యాన్సిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకో, 0.5% ఆఫ్ 1 lakh షేర్స్ పైన 0.5% స్టాంప్ డ్యూటీ పే చేయాలి. 1 lakh షేర్స్ ఉన్నాయి. 1 lakh షేర్స్ పైన 0.5% అంటే 25% అంటే 250 రూపీస్ అనుకుందాం. 250 రూపీస్ యొక్క స్టాంప్ తీసుకుని దాన్ని చెయ్యాలన్నమాట, క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ సరిగ్గా క్యాన్సిల్ చేయలేదనుకో, దెన్ ద ట్రాన్స్ఫర్ డీడ్ అనేది వ్యాలిడ్ కాదు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ ఎప్పుడెప్పుడు కంపెనీ అనేది రిజెక్ట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్స్ఫరీ వచ్చేసి తీసుకొచ్చాడు షేర్ సర్టిఫికెట్. కంపెనీ ఆ షేర్ సర్టిఫికెట్ని ట్రాన్స్ఫరీ పేరు మీద రిజిస్టర్ చేయడాన్ని రిఫ్యూజ్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు రిఫ్యూజ్ చేయొచ్చు? వెన్ ట్రాన్స్ఫర్ డీడ్ అనేది లేదు. SH4 ప్రకారం ట్రాన్స్ఫర్ డీడ్ అనేది ఉండాలి. ట్రాన్స్ఫర్ డీడ్ అనేది సరిగ్గా లేదు. లేకపోతే ట్రాన్స్ఫర్ డీడ్ పైన డేట్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇద్దరి యొక్క సైన్లు కానీ లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ డ్యూలీ స్టాంప్డ్. ఎదసివ్ స్టాంప్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా క్యాన్సిల్ చేయలేదు. లేకపోతే ఏమేమి చేయాలో డ్యూలీ స్టాంప్ లేకపోయినా సరే క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడప్పుడు గ్రౌండ్స్ ఫర్ ద రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు? షేర్ ట్రాన్స్ఫర్ డ్యూలీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డ్యూలీ స్టాంప్డ్, డేట్ సరిగ్గా లేకపోయినా సరే, ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయకపోయినా, ట్రాన్స్ఫరీ చేయకపోయినా సరే అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ట్రాన్స్మిషన్ని ఎప్పుడెప్పుడు కంపెనీ అనేది రిజెక్ట్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ ఏంటి? ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, భర్త చనిపోయాడు. భార్య వెళ్ళి నన్ను నామినీ కింద పెట్టాడు, నేను ఈ షేర్ సర్టిఫికెట్కి ఓనర్ని అని చెప్పేసి కంపెనీ దగ్గరికి వెళ్ళింది. సో వెళ్ళే ముందు ఏమేమి కావాలి? ఫస్ట్ షేర్ సర్టిఫికెట్ కావాలి, SH1. ఇక ట్రాన్స్ఫర్ డీడ్ అనేది లేదు కదా, ఎందుకంటే వీళ్ళు నామినీ కదా, తెలిసిన వాళ్ళు. సో నామినీ అయినందుకు SH13 ఇవ్వాలి. SH13 అండ్ ఆవిడ ఏంటంటే డెత్ సర్టిఫికెట్ చూపిస్తుంది. డెత్ సర్టిఫికెట్, మా ఆయన చనిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికెట్, నేనే నామినీ అని చెప్పేసి SH13లో ఫామ్, నేనే నామినీ అని చెప్పేసి. మరి ఇప్పుడు నువ్వు నామినీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద లీగల్ హైర్స్, అవి కూడా తెచ్చుకోవాలన్నమాట. నేను భార్య కింద నేను నామినీ ఉండాలనుకుంటున్నాను, ఇంకా లీగల్ హైర్స్ వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారా లేదా? సో ఎంతమంది లీగల్ హైర్స్ ఉన్నారు, ఎవరికి బెటర్ ఛాన్స్ ఉంది? సో సర్వైవల్ సర్టిఫికెట్ ఆర్ సక్సెసర్ సర్టిఫికెట్, అందరు లీగల్ హైర్స్ దగ్గర నుంచి ఇంతమంది, ఒక 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లలు కూడా లీగల్ హైర్, వాళ్ళు కూడా నామినీ అవ్వచ్చు. కానీ వాళ్ళ దగ్గర నుంచి NOC తీసుకుంటున్నా, వీళ్ళే సక్సెసర్స్, వీళ్ళ దగ్గర నుంచి NOC తీసుకుంటున్నా అని కూడా చూపియాలి. సో ఇప్పుడు ట్రాన్స్మిషన్లో ఏమేంటి? సింపుల్గా ట్రాన్స్మిషన్లో ఏంటంటే షేర్ సర్టిఫికెట్, ఓకే, ఆయన ఫస్ట్ షేర్ సర్టిఫికెట్, ఇక్కడ నన్ను నామినీ కింద అపాయింట్ చేశాడు కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ డీడ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ కాదు, నామినీ కింద అపాయింట్ చేస్తున్నారు, లీగల్ హెయిర్సే ఉంటారు.
ఎంతమంది లీగల్ హెయిర్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ సర్వైవల్ సర్టిఫికేట్ ఆర్ సక్సెసర్ సర్టిఫికేట్, అండ్ నన్ను నామినీ కింద పెట్టారనడానికి SH13 అండర్ సెక్షన్ 72 అని ఏదో ఉంది, అండ్ NOC సర్టిఫికేట్ ఫ్రమ్ ద లీగల్ హెయిర్స్ కావాలి. 56 సబ్సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే ఇప్పుడు వితిన్ అ పీరియడ్ ఆఫ్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇన్ కేస్ ఆఫ్ సబ్స్క్రైబర్ టు MOI షేర్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేయాలి. ఏం లేదు, సింపుల్గా డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి 2 నెలల లోపల షేర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఓకే. అండ్ సెక్షన్ 10A INC 20A మనం ఫైల్ చేస్తాం కదా, కంపెనీ అనేది బిజినెస్ స్టార్ట్ చెయ్యలేదు అంటిల్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఫైల్డ్ టు ROC, అంటే కమెన్స్మెంట్ స్టార్ట్ చేయలేదు అన్లెస్ INC 20A ఫైల్ చేసే వరకు కమెన్స్మెంట్ స్టార్ట్ చేయలేదు. అందులో ఏం చెప్తామంటే ఇలా షేర్ క్యాపిటల్ యొక్క మనీ వచ్చేసింది అన్నట్టు డిక్లరేషన్ కూడా ఇస్తామన్నమాట. సో కంపెనీ వితిన్ 180 days ఆఫ్ ఇన్కార్పొరేషన్ మస్ట్ ఫైల్ INC 20A టు ROC. ఈ INC 20Aలో ఏముంటుందంటే పేడప్ క్యాపిటల్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్ అండ్ ద కన్సెంట్ ఆఫ్ సెక్టోరల్ రెగ్యులేటర్. కన్సెంట్ ఆఫ్ సెక్టోరల్ రెగ్యులేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే దాని యొక్క కన్సెంట్ రెగ్యులేటర్ దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకున్నా, నేను ఇప్పుడు కమెన్స్మెంట్ చేయొచ్చు, నాకు పర్మిషన్స్ వచ్చినాయి, నేను ఇప్పుడు కమెన్స్మెంట్ చేయొచ్చు అనేది ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని ఇది 2 డిఫరెంట్. కన్స్ట్రక్టింగ్గా హార్మోనియస్లీ చూస్తే ఒకవేళ ఇన్కార్పొరేషన్ అయిన 2 monthsలో 60 daysలోనే మనకి షేర్ సర్టిఫికేట్ రావాలి. ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేసేసారు. అప్పుడు నెక్స్ట్ 120 days వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే కూడా ఫైల్ చేసేయచ్చు INC 20A. ఇంకా కంపెనీ ఎప్పుడెప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. కంపెనీ ఒకవేళ ట్రాన్స్ఫరీకి ఇచ్చాడు షేర్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫరీ ఎవరైతే ఉన్నాడో వితిన్ 2 months కంపెనీ దగ్గరికి రావాలి. ఇన్ కేస్ వాడు వితిన్ 2 months అంటే 60 days లోపల రాలేదనుకో, దెన్ కంపెనీ కెన్ రిజెక్ట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద షేర్స్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫరర్ ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు ట్రాన్స్ఫరీకి ఇచ్చేసాడు. ఓకే, ట్రాన్స్ఫరీ వెళ్ళి కంపెనీకి ఇవ్వాలి వితిన్ 60 days. కానీ ఈ మధ్యలోనే ఏమవుతుందంటే అమ్మేశాడు ట్రాన్స్ఫరర్, కానీ ఈ మధ్యలో ఏమైందంటే కంపెనీ అనేది బోనస్ షేర్ ఏదైనా ఇష్యూ చేసింది. అప్పుడు బోనస్ షేర్ ఇష్యూ చేస్తే అది ఎవరి పేరు ఉంది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ట్రాన్స్ఫరర్ పేరుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్, మిస్టర్ ఎక్స్ పేరుందంటే డివిడెండ్ కూడా మిస్టర్ ఎక్స్కే వస్తుంది, బోనస్ కూడా మిస్టర్ ఎక్స్కే వస్తుంది, ఏదైనా సరే మిస్టర్ ఎక్స్కే వస్తుంది. కానీ ఆల్రెడీ సేల్ అయిపోయింది కదా, న్యాయంగా రావాల్సింది మిస్టర్ వైకి. సో ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ హోల్డ్ చేయాలన్నమాట, ఆ బోనస్ కానీ డివిడెండ్ కానీ ట్రస్టీ లాగా హోల్డ్ చేయాలి, తిరిగి మిస్టర్ ఎక్స్కే ఇచ్చేయాలి, ట్రాన్స్ఫరీకే ఇచ్చేయాలి. ట్రాన్స్ఫరర్ షల్ హోల్డ్ ద బోనస్ యాజ్ అ ట్రస్టీ ఫర్ ద ట్రాన్స్ఫరీ. ఓకేనా, అది. నెక్స్ట్ హెచ్యుఎఫ్లో ఏమవుతుందంటే ట్రాన్స్ఫరీ ఒకవేళ హెచ్యుఎఫ్ అయ్యాడంటే ఇట్ విల్ బీ హెచ్యుఎఫ్ అనేవాడు మెంబరే, కానీ ఇట్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కర్త. నెక్స్ట్ కంపెనీ షల్ నాట్ రిజిస్టర్ అ బ్లాంక్ ట్రాన్స్ఫర్ని రిజిస్టర్ చేయలేదు. కంపెనీ ఎప్పుడెప్పుడు అంటే ఇందాక చూసిన దాంట్లో రిఫ్యూజ్ చేయొచ్చు కదా, ఒకవేళ ట్రాన్స్ఫర్ డీడ్ సరిగ్గా లేకపోయినా, ట్రాన్స్ఫర్ లీడ్లో డేట్ మెన్షన్ చేయకపోయినా, ట్రాన్స్ఫరీ యొక్క పేరు మెన్షన్ చేయకపోయినా, ఎగ్జిక్యూటర్స్ ఇద్దరు సరిగ్గా సైన్ చేయకపోయినా అలాగే క్యాన్సిల్ చేయొచ్చు అన్నట్టు అన్నాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్ అడ్రస్, ఒకవేళ అడ్రస్ ఏదైనా యాబ్సెంట్ అయిందనుకో ఎవరిదైనా సరే, అప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అడ్రస్ అనేది మనం రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది కదా. డిస్టింక్టివ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ట్రాన్స్ఫర్ డీడ్ షల్ నాట్ స్టాండ్ డీడ్ వాయిడ్. ఒకవేళ డిస్టింక్టివ్ నెంబర్ ఏదైనా లేదనుకో సరిగ్గా, అప్పుడు కూడా ఇట్ విల్ నాట్ డీడ్ వాయిడ్. కానీ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అవన్నీ సరిగ్గా లేకపోతే ఇట్ వుడ్ బి వాయిడ్. కానీ ఇక్కడ ఈ 2 కేసెస్ యాబ్సెన్స్ ఆఫ్ అడ్రస్ ఆర్ డిస్టింక్టివ్ నెంబర్, ఈ 2 లేకపోయినా సరే ఇట్ ఈస్ వ్యాలిడ్.